ఈరోజు వీడియోలో నేను మసాలా ఆపాన్ని చూపించబోతున్నానండి. ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కరివేపాకును కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికించిన పొటాటోస్ని మీడియం సైజు ఒక 3 వరకు తీసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిపోవాలి. అయితే వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఈ విధంగా అన్ని ఉండలు చేసుకొని వేసుకున్నాను. దోస బ్యాటర్ తీసుకున్నాను. అందులో సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. బాగా బీట్ చేసుకుంటున్నాను. సాల్ట్ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత నేను గుంత పొంగడాలు ప్యాన్ తీసుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. గుంత పొంగడాలు ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే నేను వీటిలో పిండిని వేసుకుంటున్నాను. అన్నిట్లో మొత్తం పిండిని నింపుకుంటున్నానండి. నేను సగం మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా ఉండల్ని పెట్టుకోవాలి కదా. మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మసాలా ఉండలు వేసుకొని ఒకసారి వాటిపైన ప్రెస్ చేసుకుంటానండి. ఆ తర్వాత పైన నేను పిండిని వేసేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. అయితే నేను వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని 10 మినిట్స్ తర్వాత నేను వీటిని పక్కకు తిప్పుకుంటున్నానండి. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు, చూసారా. మరొక సైడు తిప్పుకున్నాక వాటిని కూడా కాసేపు వరకు ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత నేను వాటిపైన ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మొత్తం అన్నిటికీ ఆయిల్ని పట్టించుకుంటున్నాను. అలాగ ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకుంటున్నాను. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. లోపల స్టఫింగ్ చూసారా ఎలా కనబడుతుందో. 5 మినిట్స్ తర్వాత చూసారా ఎలా కుక్ అయిందో. వీటన్నిటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ ఈ రెసిపీ. ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.